ఇప్పుడు ఇలాగే సేమ్ అద్భుతమైన టాలెంట్ మా దగ్గర కూడా ఉంది, వెతికి తవ్వి తెచ్చాం. వాళ్ళు కూడా మీలాగే స్టూడెంట్స్ లా వచ్చారు పాపం, అప్పటి నుంచి ఇక్కడ ఉండిపోయారు. హాయ్ స్టూడెంట్స్, నా పేరు జాంగ్రీ. నా పేరు ఏం పేరు? నా కంపెనీ పేరు తెలుసా? జాంగ్రీ సొల్యూషన్స్. ఏం పేరు? ఇప్పుడు వచ్చారు దారికి. అందరికి సొల్యూషన్స్ ఇస్తూ ఉంటాను నేను. ముందు ఈ కంపెనీని ప్రదీపన్ననే హ్యాండిల్ చేస్తుంది. ప్రదీపన్న యాంకరింగ్ ఫీల్డ్కి వచ్చాక అరే బాను మీ అంత ఇంటెలిజెంట్ హ్యాండ్సమ్ ఇంకొవ్వరు ఉండరు అని కాకుండా ఒరే పనికి మాలినోడా నీకు ఎలాగో ఉద్యోగం లేదు కదా ఇది చూసుకో అని అన్నాడు. అందుకని ఇక్కడికి వచ్చా. అయినా ఈ పాత విషయాలన్నీ ఎందుకు కానీ అరే పిఏ అరే ఇవాళ తెలుగులో డైలాగ్ చెప్పాలరా. ఇవాళ నా షెడ్యూల్ ఏంటి చూసి చెప్పు. స్క్రిప్ట్ పెట్టుకున్నాడు అందులో. సార్ మార్నింగ్ మలేషియాలో బ్రేక్ఫాస్ట్ సార్, ఆఫ్టర్నూన్ లో అరకులో లంచ్ సార్. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇలియాన్తో డేటింగ్ సార్. ఈవినింగ్ ఇలియాన్తో డేటింగ్ సార్. ఈవినింగ్ ఇలియాన్తో డేటింగ్ సార్. ఈవినింగ్ ఏంటి చెప్పు. ఇలియాన్తో లీనా కాదరా ఇలియానా. ఈవినింగ్ ఇలియాన్తో ఈవినింగ్ ఇలియాన్తో డేటింగ్ సార్. తర్వాత దాని తర్వాత డిన్నర్ టు డిన్నర్ సార్. ఎప్పుడు తిండి గురించే గానీ ఈరోజు ఇంటర్వ్యూ ఉందా? ఆ విషయం గుర్తుందా? ఎవరు వచ్చారు చూడు ఇంటర్వ్యూకి. సార్ ఫోన్ వచ్చింది సార్ మీకు. నాకా? హలో ఎమ్మెల్యే గారు మీరా? ఏంటి మీ బామ్మర్ది ఇంటర్వ్యూకి వస్తున్నాడా? సార్ మీరు మర్చిపోండి సార్. మర్చిపోమన్నా జాబ్. ఎమ్మెల్యే గారు బామ్మర్ది వస్తున్నారంట, పూలదండ అవన్నీ పట్టుకరా. ఓకే సార్. సార్ నిమ్మకాయ కావాలి సార్. గుమ్మడికాయ దేరా నీ నెత్తి మీద వేస్తా. ఓకే సార్. దడుచుకోరలేరా చేతి దడుచుకోరలే. అందరికి నమస్కారం అండి. నా పేరు పద్ధతి పద్మారావు. నాకు అమ్మాయికి చాలా దూరం. నేను చాలా పద్ధతిగా పెరిగానండి. అస్సలు చూడ అమ్మాయిని. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఆ ఇంటర్వ్యూ దాని మీద నాకు చాలా బేస్ అయింది నా లైఫ్. ఆ ఇంటర్వ్యూ తీసుకునేది కూడా లేడీ. మరెలా లేడీ? కళ్ళు మూసుకొని. సరే ఒక పని చేస్తా, లేడీని మేల్ గెటప్ లో రమ్మంట. సూట్ వేసుకుని ఉంటుంది వెళ్ళి. నమస్తే సార్. జరగవయ్యా, అవతల ఇంపార్టెంట్ పర్సన్ వస్తున్నాడు అంటే. సార్ నేను రేపు చూసుకోవాడు పని ఏంటో. అరే ఏమరా సైడ్ బా. అరే ఈవినింగ్ ఏంటో చెప్పరాడికి. ఈవినింగ్ ఏంటో చెప్పాడికి. షెడ్యూల్ లో ఈవినింగ్ ఏముంది చెప్పాడికి. మార్నింగ్ మలేషియాలో డిన్నర్ బ్రేకప్. బ్రేకప్ బ్రేక్ఫాస్ట్. మార్నింగ్ మలేషియాలో బ్రేక్ఫాస్ట్. ఈవినింగ్ ఇలియాన్తో డేటింగ్. హలో, నేను మాట్లాడతాను ఎమ్మెల్యేతో. ఓకేనా? ఎమ్మెల్యేతో ఇప్పుడే మాట్లాడినా అయిపోయింది, పని అయిపోయినట్టు. ఓకేనా? ఓకే సరే, నేను మాట్లాడతాను. ఓకేనా? మీరు ఒక 5 నిమిషాలు కూర్చోండి, జాబ్ కన్ఫర్మ్ సార్. ఓకే. ఇక్కడ తగలాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్. అరే ఈవినింగ్ ఏంటి? ఈవినింగ్ ఇలియాన్తో బ్రేకప్. సార్ డేటింగ్. వాడు ఈవినింగ్ ఏంటి చెప్పారంటే ఇంకా తెల్లవార్లు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ అరే. సార్ నేను చెప్తా సార్. అది నేను చెప్తా సార్. దూరంగా ఉండాలి పిలవడాన్ని అరే అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా సింపుల్ సార్. తాజ్ మహల్ ఎక్కడుంది?
ఏమన్నారు? ఆగరా అన్నాను. జాగ్రత్తగా వినండి, చాలా కష్టంగా ఉంటుంది. ఎంత కష్టమని చెప్పేస్తాను, చెప్పు. మన జాతీయ పక్షి ఏంటి? సార్ నేను చెప్తా సార్, అది నేను చెప్తా. ఎంటీవీ నువ్వా నేనా? ఇంటర్వ్యూకి వచ్చింది ఎవరు? నేను చెప్పినట్టు వినాలి కదా. సార్ మీరు చెప్పండి. సార్ ఏమన్నారు? పికాక్ రా అన్నాను. జాతీయ పక్షి నీకు కూడా ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? బాహుబలి సినిమా చూసావా? చూసాను. సైనికులలో 25th రో సెకండ్ కాలం లో నుంచున్న అబ్బాయి పేరు చెప్పు. సుదర్శన్ మూర్తి. అయితే దాని పక్కన ఉన్నాడు చెప్పు. 1 2 3 4 టైం అప్. ఈజీ క్వశ్చన్. ఈజీ క్వశ్చన్. మీకు బాహుబలి సినిమా చూసారా? చూసాను. దానిలో ఒక నల్లగా యుద్ధానికి వస్తాడు చూడు, వాడి పేరేంటి? కాలకేయ. థ్యాంక్ యూ. అడగాల? ఫస్ట్ సార్ అడుగు. సార్ పంచ పాండవులు ఎంతమంది? 5. సార్ చాలా ఇంటెలిజెంట్. మోహన్ చూస్తే తెలిసిపోతుంది. కౌరవుల పేర్లు చెప్పరా? 1 సార్ 2 అరే కౌరవులు 1, కౌరవులు 2, కౌరవులు 3. టైం అప్. సార్ మీకు జాబ్ వచ్చింది, మీరు ప్రశాంతంగా నిద్రపోండి ఇంటికి వెళ్ళి. ఓకే, నేను ఎమ్మెల్యేతో మాట్లాడతాను. ఓకేనా? సార్ మాట్లాడండి సార్. చిచ్చి అమ్మ జీతం. ఒక్క నిమిషం నీ పని చెప్తుంటారా. హలో బావా, నీ రికమెండేషన్ ఏం నడవలే బావా ఇక్కడ. సార్ మీరు నేను ఎమ్మెల్యే బొమ్మడిది. సార్ సారీ సార్, నేనేం కావాలని చేయలేదు సార్. చూస్తావేంట్రా, చూడు వీడంట బామ్మది. సార్ నన్ను క్షమించాను సార్, నన్ను క్షమించాను సార్. కాలు కాదు సార్, చేతులు సార్. అరే ఈవినింగ్ ఏంటో చెప్పాడికి. ఇంకా మాటలు పోస్ట్ హోస్టింగ్. ఇంకా ఇదొక్క అవకాశం అండి, 5 minutes మీకు ఇంటర్వ్యూ అయిపోతుంది సార్. సరే లాస్ట్ ఒక్కసారి. ఇది జస్ట్ ఫార్మాలిటీ, ఓకేనా సార్? ఏంటి అక్కడ కూర్చుంటున్నావు? సార్ పేడ పిడకవుతుంది కానీ పిడక పేడ అవ్వదు కదా సార్. నేను ఇక్కడే కూర్చోవాలి, మీరు అక్కడే కూర్చోవాలి. ఇంకొక మాట వచ్చిందంటే పేడ నువ్వు వేయాల్సి వస్తుంది. అర్థమైంది సార్, కూర్చోండి, నేను ఇక్కడే కూర్చుంటాను. సార్ కాలు కూర్చున్నట్టున్నాయి సార్, కాలు నొప్పుతాను. ఇలా రాగా నువ్వు ఇలా రా. అబ్బాయి ఖాళీరా కొడతా, ఏమనుకుంటున్నావు ఎదవా? ఎవరైనా వచ్చారు ఇంక ఇంటర్వ్యూకి? మా అమ్మ వచ్చింది సార్. మీ అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చిందిరా ఇంటర్వ్యూకి? మా అమ్మ కాదు సార్, ఇంటర్వ్యూకి మా అమ్మ. మహిమనా? అవును సార్. బాబు డ్రామా నా చెయ్యడుంది, నీ చెంపేడుంది. నా చంప ఇక్కడ ఉంది సార్, మీ చెయ్యి ఎక్కడ ఉంది సార్? మరి కొంచెం అంత గ్యాప్ వద్దు కదా సార్. అమ్మాయి వస్తుంది, ప్లేస్ ఎక్స్చేంజ్ చేద్దాం, జాబ్ మీకే. కాకపోతే ఆ అమ్మాయి వచ్చింది కానీ మనం తేడా చేసాం అనుకో, ఈ పెన్ను నా దగ్గర ఉండదు. వెతికినా దొరకదు అంటున్నాడు. మహిమన్ విలు. మా అమ్మ వచ్చాయి. నువ్వేంటి అమ్మాయిలు అన్నపోతే గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మ, కూర్చో. ఒక్క నిమిషం ఇట్లా చేసి అమ్మాయిని పడేసియాల. నువ్వు లేడీస్ కి దూరంగా ఉంటా అన్నావు కదరా బాబా. ఈ క్షణం వరకు అన్న, ఇప్పటి నుంచి చేంజ్. ఓకే. ఏం పర్లే, పెయిన్ పడిపోయిందని. అవునా, అర్థం అవుతుంది సార్ ఏం పడిపోయిందో. పెన్ను. మీకు ముందు నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను. ఈ జాబ్ మీ ఇద్దరులో ఎవరికైనా ఒకళ్ళకి మాత్రమే వస్తుంది. ఎవరికో పర్లేదు సార్, ఇచ్చేయండి, అమ్మాయికి ఇచ్చేయండి జాబ్. అదేంటి సార్ మీకు వద్దా? పర్లేదు నాకు వద్దేను. మా ఊర్లో నాకు 1000 ఎకరాలు ఉంది. ఏంటి భూమి? 1000 ఎకరాలు భూమి ఉంది. మళ్ళీ 4 అంబాసిడర్లు, 10 బెంజ్ కార్లు, 4 రోల్స్ రాయల్స్. సెల్ఫ్ డబ్బా ఆపలేదు అనుకో, చెప్పు తెగుతుంది ఎదవా. అమ్మాయి కనిపిస్తే చాలు అంగడిలో అద్దగాడిలా దుంకుతారు ఎదవాళ్ళు. గబ్బునాయాల సిగ్గుచడాలు ఎవరా మీ భక్తులకి? ఎందుకురా ప్రతి ఒక్కడు మా ఆఫీస్ కి వచ్చి చేస్తాడు. పర్లేదు సార్. సారీ సార్. పర్లేదు సార్, మీకు అంత వస్తుందా? మాకు చాలా చాలా వస్తామ్మా. ఆయనకి ఒక పెద్ద బిజినెస్ కూడా ఉంది తెలుసా? ఏం బిజినెస్ సార్? పత్తి వ్యాపారం అమ్మా. ఇంకా ఆయన
వైజాగ్ బిస్కెట్ల ఫ్యాక్టరీ కూడా ఉంది తెలుసా? పర్లేదు సార్, వద్దు. గొప్పలు నా గొప్పలు ఏం ఫ్యాక్టరీ నచ్చవు. సార్? ఏం బిస్కెట్లు సార్? ఎర్రి పప్ప బిస్కెట్ అని. నువ్వేమో పెద్ద ఎర్రి పప్ప, వాడు చెప్పే అన్ని నమ్ముతున్నావు. వాడు చెప్పడానికి పెద్ద కొండెర్రి పప్ప, నేను వింటున్నాను చూడు, కొండకి కొండెర్రి పప్పని. అబ్బా మరి వాడు వీడు నా మీద ఎర్రి పప్ప. అరే మేడం షెడ్యూల్ చెప్పు. మేడం మార్నింగ్ మలేసియాలో బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ ఇలాంత డీటింగ్, లంచ్ అరకులో లంచ్. అరకులో లంచ్ అరకులో లంచ్ అంట. క్వశ్చన్స్ అవి అడుగుతాను. ఆ మేడంది సెల్ఫీలు దిగడం అయిపోయినాక అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్, చార్లెస్ బాబేజ్ ఎవరు? క్యాబేజ్ వాళ్ళ బాబాయ్. చెప్పనివ్వండి. ఓకే అండి. చెప్పనివ్వండి. ఓకే అండి. అమ్మ చెప్పమ్మా క్వశ్చన్. క్యాబేజీ తెలుసు కానీ చార్లెస్ బాబేజ్ ఎవరు సార్? ఇక్కడే ఉంటారా? ఆహా, పబ్జీలు అక్కడక్కడ గన్లు పడేసి ఉంటాయి చూడు, ఆయన ఏరుకుంటూ కూర్చుంటాడు. మీకు తెలుసా, ఆ పబ్జీలో గన్లేసింది నేనే. అవునా? సైలెంట్ గా కూర్చోరా నువ్వు, ఎందుకు రా? పర్లేదు సార్, క్వశ్చన్స్ అడగండి. ఒరే పనికి మళ్ళీ ఎదవా, ఈజీ క్వశ్చన్లు అడుగురు, అలాంటి కష్టమైన క్వశ్చన్లు అడుగుతా నేను ఎలా చెప్తా? సార్ ఓకే సార్, అర్థమైంది. సెల్ఫీలు దిగడం అయిపోయిందా? సంవత్సరంకి సరిపడా దిగినవా? ఆఫీస్కి వచ్చి నువ్వు మరి జాబ్ చేస్తావో సెల్ఫీలు దిగుతావు, అర్థమే కాదు. అయితే నెక్స్ట్ క్వశ్చన్, మామిడి పండ్లు ఏ చెట్టుకు కాస్తాయి? మా ఇంట్లో ఉన్న చెట్టుకి. అదే అమ్మా, మీ ఇంట్లో ఉన్న చెట్టు పేరేంటి? మా ఇంట్లో ఉన్న చెట్టు. ఇప్పుడు మామిడి పళ్ళు ఏ చెట్టుకు కాస్తాయి? మా ఇంట్లో ఉన్న చెట్టు. ఏంటి సార్ ఇవిడా? అంతే అంతే, వాళ్ళ ఇంట్లో చెట్టుకే కాస్తాయి. ఎలాంటి కంపెనీకి అలాంటి వాళ్ళే వస్తారు భయ్యా ఇంటర్వ్యూకి. అరటి పండ్లు ఏ చెట్టుకు కాస్తాయి? మామిడి చెట్టుకి. నాకు ఉద్యోగం ఇస్తారు సార్. ఇప్పుడు మా ఇంట్లో ఉన్న చెట్టు కాస్తాయండి. అదే దాని పేరేంటండి? మా ఇంట్లో ఉందన్న చెట్టు. నీ పెన్ను కాదురా, ఈసారి గెలగల మిస్ అయిపోద్ది. ఒక్క నిమిషం సార్, ఫోన్ వస్తుంది. హలో, ఎమ్మెల్యే గారు వచ్చారండి మీ బావమరిది. ఏంటి రాలేదా మీ బావమరిది? ఓకే సార్, నేను చూసుకుంటాను. అరే నిన్న నడిచి నడిచి కాలు బాగా నొప్పి కొడుతున్నాయి రా, కొంచెం కాలు నొక్కు. ఏంటి నేను ఈ కాలు నొక్కాలా? ఈ కాలు వద్దా? సరే ఈ కాలు నొక్కు. ఎందుకలా కళ్ళు ఎరపెక్కాయ, చేతిలో పోరు వచ్చింది, ఏంటి ఏమైంది? ఏంటి నువ్వు ఎమ్మెల్యే? ఎమ్మెల్యే బావమరిది. బావమరిదివా? ఏంటి నువ్వు ఎమ్మెల్యేకి? ఎమ్మెల్యే బావమరిది. నీకు వెయ్యాలి పట్టేంట్రా, నువ్వు ఎమ్మెల్యే బావమరిది. షెడ్యూల్ చెప్పరా, మార్నింగ్ చెప్పాడు. మార్నింగ్ మలేషియాలో. సూపర్, భలే వచ్చింది. 1 minute షో బాబా, సూపర్ రా. ఇంకా సిగ్గుపడికి ఎప్పుడు. వండర్ఫుల్ సార్. షెడ్యూల్ ఏంటి? వద్దులే. థ్యాంక్ యూ, వెరీ వెల్ డన్. అబ్బో గురుగారు, ఎమ్మెల్యే గారు బామర్ది. వెల్ డన్, థ్యాంక్ యూ ఎవ్రీబడి.